హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఆమ్, నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా 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 బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను మండే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. మండే నా డైలీ రొటీన్ చూపిస్తానండి. అంటే పూజ, కుకింగ్ అండ్ ఇంట్లో వర్క్ చూపిస్తానండి. ఈరోజు మండే కదా, సో 4:30కి లేచి ముందైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఊడ్చేసి తూడ్చేసి నెక్స్ట్ బయట వాకిట్లో ముగ్గు పెట్టానండి. ముందైతే లేవగానే ఫస్ట్ వాకిలి ఊడ్చి వాటర్ చల్లుకొని ఇంట్లో ఊడ్చి తూడ్చుకుంటానండి. ఈలోపు వాకిట్లో తడి ఆరిపోతుంది, ముగ్గు వేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ముందుగా ఫ్లవర్స్ తెంచుతానండి. తర్వాత ఫ్లవర్స్ పెట్టకముందే ఫస్ట్ అయితే శివయ్యకి అభిషేకం చేస్తానండి. ఎందుకంటే మనకి బ్రహ్మముహూర్తంలోనే అభిషేకం చేస్తే చాలా మంచిదండి. శివయ్యకి అలా చేస్తేనే ఇష్టం. సో నేను అభిషేకం చేస్తున్నాను. కానీ యాక్చువల్గా అయితే ఆవు పాలతో అభిషేకం చేయాలండి. కానీ ప్రజెంట్ ఈరోజు అయితే నా దగ్గర ఆవు పాలు అవైలబుల్గా లేవండి. సో నేను మామూలుగా పసుపు, కుంకుమ, గంధంతో అభిషేకం చేసుకున్నానండి. అలాగే విభూతితో కూడా. తర్వాత మల్లెపూలు పెట్టేసి అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్రతి సోమవారం ఇలా శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ శివయ్యకి శుద్ధ జలంతో చేసుకొని విభూది, కుంకుమ, గంధం బొట్టు పెట్టేసి విభూది రాసి ఆయనకి ఇష్టమైన శంకు పూలతో అలాగే మన గార్డెన్లో పూసిన మల్లెపూలతో అలంకరణ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, శివలింగం అలంకరణ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఓకేనా? నెక్స్ట్ అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరి దేవుడి ఫోటోలకి మన గార్డెన్లో పూసిన ఫ్లవర్స్తో మొత్తం అలంకరించేసి దీపారాధన చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ వల్లే మనకి ఇంత పూజా మందిరం ఇంత నిండుగా కనిపిస్తుందండి. అలాగే ఈరోజు మండే కదండి, కాబట్టి నేను ఈశాన్య మూలలో గంగమ్మ తల్లిని కూడా పెట్టుకున్నానండి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశానండి. నిన్న కొంచెం సండే నైట్ చాలా వర్షం పడిందండి. సో మొత్తం వాటర్ అవ్వడం వల్ల కొంచెం తులసమ్మ దగ్గర ముగ్గు కొంచెం సింపుల్గా వేశానండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత అందరి దేవుళ్ళకి హారతి ఇచ్చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే కృష్ణయ్య దగ్గర ఇంకా చీకటి పోలేదండి, అప్పటికి 6:30 అవుతుందండి. అందుకే కొంచెం వీడియో అనేది డల్గా ఉందండి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా హారతి ఇచ్చేసిన తర్వాత నేనైతే కిచెన్లో ముందుగా అయితే హీట్ వాటర్ తాగేసి తర్వాత గ్రీన్ టీ పెట్టుకున్నానండి. గ్రీన్ టీ ఇలా లీవ్స్తో పెట్టుకుంటే చాలా మంచిదండి. సో లెమన్ లేకపోవడం వల్ల మామూలుగా గ్రీన్ టీ తాగేసానండి. తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసి మొత్తం క్లీన్ చేస్తున్నానండి. అంటే హాల్లో క్లీన్ చేస్తున్నానండి. హాలు ఊడ్చే ముందుగా నేను ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, బొమ్మలు అవన్నీ ఒకసారి క్లీన్ చేస్తాను. నాకు దానికి ఒక 1/2 అవర్ టైం పడుతుందండి. రోజు అలా కేటాయించి చేయడం వల్ల మనకి డస్ట్ అనేది ఉండదండి. ఎప్పుడో ఒకసారి దులుపుకున్నా కూడా అంత స్ట్రెస్ అవ్వమండి.
రోజు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే చాలండి, చాలా నీట్గా కనబడుతుంది. సో నేను కోలిన్తో క్లీన్ చేస్తున్నానండి. ఇప్పుడు మీకు చూపించిన బాటిల్స్ అన్నీ నేనే రెడీ చేసుకున్నవేనండి. వేస్ట్ బాటిల్స్, పనికిరాని బాటిల్స్, మూతలు పోయిన బాటిల్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని నేను అలా పెయింట్ వేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో పెడతానండి. మీకు ఇప్పుడు అన్నీ చూపించాను కదండి, అలాగే వైన్ బాటిల్స్ కూడా అలా డెకరేటివ్ ఐటమ్స్గా చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. నేను ఎప్పుడైనా మిర్రర్ అయినా, టీవీ, ఇవన్నీ కూడా కోలిన్ యూజ్ చేసి క్లీన్ చేస్తానండి. డ్రెస్సింగ్ టేబుల్ కంప్లీట్ అయిన తర్వాత టీవీ క్లీన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక హాఫ్ అన్ అవర్ టైం చూసుకుంటే చాలండి, చాలా నీట్గా కనబడతాయండి. ఊడ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ టైంలో ఇలా ఒక క్లాత్ తీసుకొని అన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను రోజు ఇలా క్లీన్ చేయడం వల్ల మన ఇల్లు ఇంత నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించే బాటిల్ కూడా నేను రెడీ చేసుకున్నదేనండి. వైన్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని స్టిక్కర్ తీసేసి మన నెయిల్ పాలిష్తో పెయింట్ వేసి అందులో కలర్స్ రాళ్ళు వేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టానండి. ఇప్పుడు చూపించే బాటిల్ అప్పీ ఫిజ్ బాటిల్ ఉంటుంది కదండి, దానికి బ్లాక్ పెయింట్ వేసి ఫ్లవర్స్ పెట్టానండి. ఇదేమో చాక్లెట్ బాక్స్ అండి. చాక్లెట్ బాక్స్కి ఇలా ఫోటో మంచిగా లవ్ షేప్లో ఉందని చెప్పేసి ఆ ఫొటోస్ అతికించి అలా రెడీ చేశానండి. మనం స్మార్ట్గా ఆలోచిస్తే మనకి పనికిరాని వస్తువు అంటూ ఏది ఉండదండి, అన్నీ యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో. ఇలా రోజు క్లీన్ చేసుకుంటే మైండ్ కూడా పాజిటివ్గా ఉంటుందండి. ఈ బుద్ధ బొమ్మలు పెట్టిన చైర్స్ ఏమో మనం మామూలుగా పిల్లల గురువుల సామాన్ల దాంట్లో వస్తాయి కదండి, వాటిని తీసి అలా సెట్ చేశానండి. ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ర్యాక్స్ కూడా క్లీన్ చేస్తానండి. అంటే ఈ ర్యాక్ నేను మీషోలో తీసుకున్నానండి, 580 పడిందండి. దాంట్లో ఒక దాంట్లో మెడిసిన్, ఒక దాంట్లో పిల్లల పెన్సిల్స్, కంపాక్స్లు, ఇంకొక దాంట్లోనేమో మనం ఎలక్ట్రిషియన్ సంబంధించినవి, ఇంకో దాంట్లోనేమో దారాలు అలా వేసుకుంటానండి. అలా వేటికి అవి పెట్టడం వల్ల ఇల్లు మెస్సీగా ఉండకుండా చాలా నీట్గా ఉంటుందండి. మనకి ఏదైనా అవసరమైనా వెతుక్కోకుండా వెంటనే దొరికేస్తాయండి. మీరు కూడా అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆ బాక్స్ల పైన వేసిన స్టిక్కర్స్ కూడా, అవి కూడా నేను డిజైన్ చేసుకున్నవేనండి. అవి ప్లెయిన్గానే వచ్చాయండి. నేను బుక్స్లో ఉంటే ఫ్లవర్స్ కట్ చేసి ఆ బాక్స్లో అతికించానండి. అలానే ఇంకా ఇలా బొమ్మలన్నీ ఒకసారి డస్టింగ్ చేసేసి పెడతానండి. డైలీ వన్స్ ఇలా చేస్తే మనం ఇయర్లీ వన్స్ అలా దులుపుకుంటాం కదండి, అప్పుడు అంత స్ట్రెస్ ఉండదండి. ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత బొమ్మలు అవన్నీ డస్టింగ్ చేసిన తర్వాత పిల్లలకి టిఫిన్ చేస్తున్నానండి. టిఫిన్ ఏం లేదు కాబట్టి నైట్ కొంచెం అన్నం ఉంటే దాన్ని ఎగ్ రైస్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నానో. ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. నైట్ అన్నం మిగిలిపోయి ఉంటే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో బగారా దినుసులు వేసుకొని, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, పసుపు వేగిన తర్వాత కొంచెం అల్లం వేసుకొని వేగనివ్వాలండి. తర్వాత దాంట్లోకి కారం, తగినంత ఉప్పు, కొంచెం మసాలా వేసేసి మనం ఎన్ని అయితే ఎగ్స్ వేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని ఎగ్స్ కొట్టుకోవాలండి. నేను 3 అన్నం కొంచెమే ఉంది కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ తీసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి బిర్యానీ మసాలా కూడా తీసుకున్నానండి కొంచెం, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని అందులో వేసి వేడి చేయాలండి. ఇలా చేస్తే
పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలకూర ఉంటే పాలకూర కుక్ చేస్తున్నానండి. పాలకూర సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి, నేను పచ్చిమిర్చి వేయనండి, ఎండుమిర్చి, ఒక ఆనియన్ వేసి కలుపుకోవాలండి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి, పసుపు కూడా వేగిన తర్వాత కొంచెం లైట్గా అల్లం వేసి కలుపుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పాలకూరని వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఆకుకూరలు ఆయిల్లో మగ్గితేనే టేస్ట్గా ఉంటాయండి. వాటర్ ఉంటే తినాలనిపించదండి. బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని కాసేపు మగ్గనిచ్చి ఫ్రై చేసుకుంటే పాలకూర రెడీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.